మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములండి. దూరం నుండి వీక్షిస్తున్న ప్రియులైన వారందరికీ ఆ శుభాభివందనములు. యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా రాసిన యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అన్నీ కలిసి ఉన్నాయి. 13వ వచనంలో చివరి మాటని చదువుతున్నాను. 13వ వచనం అంటే చివరి మాట. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తెలియజేస్తున్న మాట ఏమి అనుకుంటున్నప్పుడు, యెషయా గారు ఏం చెప్తున్నారంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము. అక్కడ కొంచెం కొంత అక్కడ కొంత ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలంటే దగ్గరికి చేర్చుకొని దాని ప్రకారంగా మన యొక్క జీవితాలను అన్వయించుకోవాలి. సరే, ఇక్కడ ఈరోజు మన పాఠ్య భాగంగా ఈ యొక్క మాటని చదువుకుంటున్నది, ఈ మాటలోని యొక్క యెషయా గారి ద్వారా తెలియజేసిన మాటని చూపిస్తూ, మరి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము, దావీదు రాసిన కీర్తన 40వ అధ్యాయంలో మనము ఆ 40వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నప్పుడు మునుపు నేను అంటే ఈ యొక్క అధ్యాయాన్ని వివరించినప్పుడు ఆజ్ఞ రూపకంగా చూసుకుంటున్నాం. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రం చూద్దాం. అంటే మనం ఆ యొక్క 5 వచనాలు, 5వ వచనం నుంచి 10వ వచనముల వరకు మనము పోయిన వాక్య భాగంలో మనం చూసుకునేది ఆజ్ఞ. ఏమని? యుద్ధాన్ని ప్రతిష్ఠించుకోండి. ఇక్కడ దావీదు భక్తుడు తను తాను ప్రతిష్ఠించుకుంటున్నాడు. నువ్వు నాకు శరీరాన్ని ఇచ్చావు, నా చెవులను అన్నీ తను యొక్క నేను సమాజంలో ప్రకటించడానికి తన్ను తానుగా ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఇది ఆజ్ఞ. దేవుడు మనల్ని ఏం చేయమన్నారు ఈ లోకంలో? ఆయన వెళ్ళిపోతూ ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటంటే, ఆయన మనకందరికీ కూడా ఆజ్ఞాపించింది ఏంటంటే, మనమందరము కూడా ఏమై ఉండాలి? శిష్యులము మనమవ్వాలి. అనేక మందిని శిష్యులుగా, ఇది ఆజ్ఞ. దాని కొరకు మనం ప్రతిష్ఠించుకోవడానికి మన యొక్క పనిముట్లను మనం ఏం చేసుకోవాలి? ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. ఆ సర్వాంగ కవచంను ధరించుకొని మన యొక్క విన్నపాలు, ప్రార్థనలు, ఇది ఆజ్ఞరూపకంగా. ఈరోజు సూత్రాన్ని చూసుకుందాం. అంటే మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. ఆజ్ఞ చెప్పినప్పుడు మనం ఏమనుకుంటాం? ఆ రోజు ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు ఏమైపోయింది? భారమైపోయింది. వారు చేయలేకపోతున్నారు. ఆ భారమైన దానిని వారు చేయలేకపోతే, ధర్మశాస్త్రము ఏం చేయలేకపోయిందో యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? దాన్ని సులువుగా చేయడానికి మనకి ఆ సూత్రాలని మనకిస్తున్నారు. అంటే దావీదు, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన దావీదు ఆ సూత్రాలని ఎంతగానో తెలుసుకున్నాడు కాబట్టే దేవుని యొక్క హృదయాన్ని ఆకర్షించుకోగలిగాడు. ఈరోజు ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు అలా చేయమన్నాడు. దేవుడు అలా ఉండమన్నాడు. అమ్మో! అంత కష్టంగా ఉంది. ఆజ్ఞలు ఎలా ఉన్నాయి అని మనం చూస్తాము. కొలస్సీ పత్రికలో ఆజ్ఞలు విధిరూపకమైన రాతపూర్వకంగా, మనము ఆ ధర్మశాస్త్రము విధిరూపకంగా ఆజ్ఞలు మనకి రాతపూర్వకంగా ఉన్నాయి. ఆ రాతపూర్వకమైనవి అన్నీ కూడా మనల్ని ఏం చూపిస్తున్నాయి? మన మీద అవి రుణముగా, ఆ యొక్క రుణముగా, ఆ పత్రము మన మీద రుణముగా ఉన్న ఆ పత్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు సులువుగా ఏం చేశారు? చేరాతతో ఉన్న దాన్ని తుడిచివేసి, మేకులతో కొట్టివేసి మనకి విజయోత్సవాన్ని ఇచ్చాడు. ఇది మనకి సునాయాసంగా ఈరోజు భక్తి జీవితాన్ని మనం అంటే మనం చదువుకుంటున్న పిల్లలకి కూడా ప్రాబ్లమ్‌కి ఏముంటది? ఫార్ములా ఉంటది. ఫార్ములా తెలిస్తే ఏమవుతుంది? చాలా సాలువైపోతుంది. అలాగే మన భక్తి జీవితంలో మనం కూడా తెలుసుకోవాల్సింది. దేవుడు ఇలా ఉండాలి అంటే, అమ్మో! దేవుడు షరతులే ఇచ్చాడా? ఆ షరతులతో పాటు సునాయాసంగా మనం దానిలోని హ్మ్, తీసుకోవడానికి, దానిలో నుండి మనం ప్రయాణం చేయడానికి మనకి సూత్రాలను కూడా దేవుడు ఇచ్చాడు. ఈరోజు దావీదు ఆ మాటలను మనం చదువుకుందామండి. దావీదు అంటే ఆయన జీవితంలో చేసిన, లేకపోతే ఆ జీవితంలో తను మనకు చూపించే సూత్రాలను ఈరోజు మనం నేర్చుకుందాం. 40వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను ఒకసారి చదువుకుందామండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు, జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు.
ఇది కీర్తనాకారుడైన దావీదు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటున్నాం. ఒక్క కీ పాయింట్ అంటే సూత్రం ఏంటంటే, యెహోవా కొరకు ఏం చేయాలి? ఎలాగా? సహనముతో. సహనముతో అంటే దేవుడి దగ్గరికి మనం చూసుకున్నాం. ప్రార్థన చేస్తాం. దేవుని దగ్గరికి వెళ్ళిన ఆ యొక్క కవచాలను ధరించుకొని, ఆ యొక్క యుద్ధ రంగంలో మనం ఉంటున్న యుద్ధంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయితే ఫలితం కొరకు మనం ఏం చేయాలి? ఆ యొక్క ప్రాబ్లమ్ మనకి ఏదైతే ఉందో అది సాల్వ్ దొరకడం కొరకు దానికి మనం ఏం చేయాలంటే సహనముతో కనిపెట్టుకొని ఉండాలి. కింద వెంటనే ఏమంటున్నారు? ఆయన నా చెవియొగ్గి ఇది నిరీక్షణ అండి. మనం ఎప్పుడైతే సహనముతో కనిపెట్టుకుంటామో, ఆ సహనముతో కనిపెట్టుకున్న మనకి ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన యందు నిరీక్షణ ఉంది కాబట్టి, మనం మన ప్రార్థన ఆయన చెవియొగ్గి ఏం చేస్తారు? ఆలకించి మనకి కింద మనం చదువుతున్నామండి 2వ వచనంలో. ఇప్పుడు దీన్ని ఈ 1 నుండి 3 వచనాలలో ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటి? ఆ సూత్రం ఏంటి అనంటే, మనకొస్తున్న దానిలో దేవుని దగ్గరికి వెళ్తాము, ప్రార్థిస్తాము, చెప్తాము, దాన్ని విన్నవించుకుంటాము, మనవి చేస్తాము. ఆ తర్వాత మనం ఏం చేయలేము? నిరీక్షించలేమండి. నిరీక్షించలేము. ఇంకా జరగట్లేదేంటి? ఇంకా అవ్వట్లేదేంటి? ఎందుకు నాకు ఫలితం దొరకట్లేదు? దీనిలో నుంచి నేనెందుకు బయటికి రాలేకపోతున్నాము అని సహనాన్ని కోల్పోతామండి. అందుకనే ఏమంటున్నారు? సహనముతో. ఈ రోజులో మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? భక్తి జీవితంలో ఈరోజు మన యొక్క భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. మన పరిస్థితులను చూసినప్పుడు మనకేమైపోతుంది? భయమనిపిస్తుంది. భయమనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అందుకని యాకోబు గారు ఏమంటున్నారు? ఎవరు రైతు అంటే వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకు ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ అంటే కనిపెట్టుకుంటూ ఉంటాడు. ఆ కనిపెట్టుకుంటూ ఉంటే యాకోబు గారు అదే మాట అంటే ఆ ఓపికతో కనిపెట్టుకుంటూ అని తర్వాత యోబు గారిని ప్రస్తావిస్తారు. యోబు సహనాన్ని గూర్చి వింటిరి కదా! యోబు ఏం చేశాడు? సహనం చూపించాడు. భక్తులైన వారు చెప్తున్నది అదే. ఈరోజు సూత్రం అండి. సహనం చూపించాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు మరి యోబు గారి యొక్క జీవితంలో వస్తే, యోబు సహనాన్ని గూర్చి మీరు వింటిరి కదా! అంటున్నారు. అంటే ఓపికతో కనిపెట్టడం. మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏ విధంగా సహనంతో కలిగి ఉండాలో, సహనంతో కలిగి ఉంటున్నప్పుడు దేవుడు నిర్ణయ కాలంలో మనకిస్తాడు అన్న యొక్క నిరీక్షణ ఈరోజు మనం ఎందుకు ఈ 3 వచనాలలోని యొక్క వివరణని ఈరోజు చాలా క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకుందాం. ఏం చెప్తున్నారు దేవుడు అనే మాటను, ఆయన మనసు ఏంటో, ఆయన యొక్క ఆలోచన మానవులమైన మన పట్ల ఏమై ఉన్నదో మనం తెలుసుకోవడానికి మనం దేవుని దగ్గర నేర్చుకుందాం. అక్కడ అంటున్నారు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఇక్కడ తెలియచేస్తున్న మాటలు. ఇక్కడ చెప్తున్న మాట ఏమి అనుకుంటున్నప్పుడు, నాశనకరమైన గుంటలో ఏముంటదండి? నాశనకరమైన గుంటలోకి వెళ్తే గుంటలో ఏముంటది? గుంటలో ఏముంటది? గుంట లోపలికి మనం ఒక గుంటలోకి అంటే ఒక లోపల ప్రదేశంలోనికి లోతులోనికి వెళితే చీకటండి. లోతులోనికి వెళ్తే వెలుగనేది ఉండదు. చీకటుంటది. చీకటుంటే మనం ఏం చేస్తున్నామో, మన అడుగు ఎక్కడ పడుతుందో, మనం దేని మీద నుంచున్నామో, మన చుట్టూ ఏముందో నాశనకరమైన గుంటలో ఏముంటది? చీకటుంటది. మనం మొన్న నేర్చుకున్న దాంట్లో నాశనకరమైన ఆ యొక్క గుంటలో నుండి పైకి లేవడానికి బలముండదు. అందుకనే ఎవరు కూడా బలం లేదు అని అనుకోకూడదు. అంటే ఇక్కడ మనం పోయినసారి నేర్చుకున్నది బలము లేకపోవడం, శక్తిహీనతగా ఉండడం. ఈరోజు ఇక్కడ ఈ పాఠ్యంలో మనం నేర్చుకుంటుందేంటంటే, గుంటలో ఏముందంటే చీకటి ఉంది. ఆ తర్వాత అంటున్నారు జిగటగల దొంగ ఊబిలో ఏముంటది అంటే ఇప్పుడు ఆ జిగటగల దొంగ ఊబిలోనికి వెళ్ళిపోతే మనకేమంటుకుంటది? మనకి బురద అంటుకుంటది. బురద అంటుకున్న మనిషిని చూస్తే పలానా అక్క, పలానా వాళ్ళు అని ఐడెంటిఫై చేయగలుగుతామా? వాళ్ళంతా ఎలా అయిపోయారు? రూపాన్ని కోల్పోయిన అంటే మనం గుర్తుపట్టకుండా రూపం ఏం చేయబడింది? ఆ బురద ఏం చేసేసింది? జిగటగల ఆ యొక్క ఊబిలోనికి వెళ్ళిన మనిషి ఏ విధంగా ఉంటాడంటే రూపాన్ని కోల్పోతాడు. పోయినసారి మనం జారే స్థితిని చూసుకున్నాం. ఇప్పుడు రూపాన్ని కోల్పోతున్నాం. అంటే జిగటగల దొంగ ఊబిలోనికి వెళుతున్న మనిషి యొక్క రూపాన్ని కోల్పోతూ క్రమేణా ఏమైపోతాడు? ఊబిలోకి వెళ్ళిపోతూ వె దిగిపోతే అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే, ఆ రూపం ఏమైపోతుంది? మరణ ఛాయలోనికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, నాశనకరమైన గుంటలో చీకటుంది.
తర్వాత ఆ యొక్క ఊబిలోనికి వెళుతున్న మనిషి మరణానికి సమీపమైపోతున్నాడు. రూపాన్ని కోల్పోయిన మనిషి దేని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు? అందుకనే మనుషులని మనం కొంతమందిని చూస్తే జీవకళ పోయిందండి వాళ్ళలో అంటాం. జీవకళ పోయింది. జీవకళ పోయి ఏదో కళ వచ్చేసింది. అంటే రూపం ఏమైపోయింది? మారిపోతుంది. అంటే ఇక్కడ మనకి తెలియచేస్తున్న యొక్క సత్యాన్ని మనం చూసుకుంటే దావీదు గారు అంటున్నారు, నేను సహనముతో కనిపెట్టును, నా ప్రార్థన ఆయన ఆలకించాడు. ఆలకించి నాశనకరమైన గుంటలో నుండి నన్ను నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. పైకెత్తేసి వదిలేయలేదు. నా పాదములను ఏం చేశాడు? బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. పాదమేమో బండ మీద నిలిపితే అడుగులని దేవుడు ఏం చేసుకుంటూ వెళ్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. స్థిరపరిస్తే ఇప్పుడు అడుగులు ఏమవుతాయండి? ఎక్కడ నుండి పైకి తీసుకొచ్చారో చెప్తున్నారు. ఇది తర్వాత 3వ వచనంలో, అందుకు స్తోత్ర రూపమగు కొత్త గీతము నా నోట నుంచెను. ఇది దావీదు భక్తుని యొక్క అనుభవం అండి. ఇది దావీదు భక్తుని యొక్క అనుభవం అయితే ఈ రోజు ఈ కీర్తన చదువుకుంటున్న మన యొక్క జీవితంలో మన అనుభవాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం కూడా అన్వయించుకుందాం. మన యొక్క జీవితంలో మనకి మరి దావీదు గారి యొక్క జీవితంలో అయితే ఆయనకైతే జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట. అంటే మనం ఒకసారి దావీదు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏమైంది ఆయనకి? అలాంటి పరిస్థితుల్లోనికి ఏమున్నాయి అనుకుంటే మరి ఆయన దావీదు యొక్క జీవితంలో చూస్తే సమూయేలు ప్రవక్త వచ్చారండి. సమూయేలు ప్రవక్త వచ్చి ఆయన చెప్తున్నారు, నీ పిల్లలందరినీ కూడా, నీ కుమారులందరినీ కూడా తీసుకురా అని చెప్పారు తండ్రికి, యెష్షై గారికి చెప్తే ఆయన ఏం చేశారండి? తండ్రి ఏం చేశారు? తన కుమారులని తీసుకొచ్చారు. కానీ ఎవరిని తీసుకురాలేదు? దావీదుని. అందుకనే ఒక ముందు కీర్తనలో వెనక కీర్తనలో అంటారు, నా తల్లిదండ్రులు నన్ను చేరదీయకపోయినా యెహోవా నన్ను చేరతీశాడు. తండ్రి తనకి ఏమి ఇవ్వలేదండి? గుర్తింపు ఇవ్వలేదు. తండ్రి తనకి గుర్తింపు ఇవ్వకపోయినా దేవుడు తననేం చేశారు? గుర్తించుకున్నారు. మరి అలాగే వాళ్ళ అన్నయ్యలు ఏం చేశారండి? వాళ్ళ అన్నయ్యలు గొల్యాతు దగ్గరికి యుద్ధం జరుగుతున్నప్పుడు మరి భోజనం తీసుకొని వచ్చాడు. మరి గొల్యాతు ఆ యొక్క సందర్భంలో తీసుకొని వచ్చినప్పుడు తీసుకువచ్చిన ఆ యొక్క సందర్భాన్ని కనుక మనం చూస్తే వాళ్ళ అన్నయ్యలందరూ కూడా సహోదరులు ఏమంటున్నారండి? నీ యొక్క హృదయం యొక్క చెడుతనము తెలుసు, నువ్వు ఎవరివి? గర్విష్ఠుడివి, నీ గర్వం కూడా తెలుసు అంటున్నారు. అక్కడ దావీదుకి చెప్పిన మాటలు ఏంటంటే, గర్విష్ఠుడు, తన యొక్క హృదయం చెడుతనంతో ఉంది. ఇది సహోదరులు చెప్తున్న మాట. ఇక్కడ తండ్రి ఏమంటున్నాడండి? తండ్రి అసలు కనీసం కుమారుడిగా కూడా గుర్తింపు లేదు. అందరినీ చూసిన తర్వాత దేవుడు అంటున్నారు, వీళ్ళు కాదు. అప్పుడు సమూయేలుకి ఏంటి ఇంతేనా? కాదు, ఉన్నాడు ఒకడు కడసారి వాడు ఉన్నాడు అని మరి చెప్తున్నప్పుడు దావీదుని. ఈరోజు మన జీవితాలను కూడా చూసుకుందామండి. మన దైనందిన జీవితంలో, సమాజంలో జీవిస్తున్న మన యొక్క జీవితాల్లో ఒక్కొక్కరికి మన మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఏంటి అనుకుంటున్నప్పుడు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. మనల్ని ప్రేమించే మన ఆత్మీయులు, మన బంధువులు, లేక మన రక్త సంబంధులు, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, వీరందరికీ కూడా మనం చాలా ప్రాముఖ్యమైన వారు. ఇది ఒకరికి. మరి ఇంకొకరిని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, ఒకరు మనం తెలియని జస్ట్ పరిచయం ఉందనుకోండి. పరిచయం ఉన్న వాళ్ళకి మనం ఎలా కనిపిస్తాం? ఒక సామాన్యమైన వ్యక్తులమండి. నా గురించి మీకేం తెలీదు, మీ గురించి నాకేం తెలీదు. పరిచయం అయ్యాం. మనం పరిచయం అయితే మనం ఎలా కనిపిస్తున్నా నేను? ఒక సామాన్యమైన వ్యక్తిగానే కనిపిస్తున్నాం. దావీదు యొక్క జీవితాలను చూస్తూ మన జీవితానికి అన్వయించుకుందాం. పరిచయమైన వ్యక్తులకి మనం ఒక సామాన్యమైన వ్యక్తులమే. మనం ప్రేమించే వాళ్ళకి మనమే వాళ్ళకన్నీ చేసి పెట్టవలసిన వారు మనమే. మనల్ని చూసి అసూయపడే వాళ్ళు కూడా ఉంటారండి. మనల్ని చూసి అసూయపడే వారికి మనం ఎలా కనిపిస్తామో తెలుసా? ఎలా కనిపిస్తామండి? పొగరు అండి. ఆయన చాలా పొగరు. దావీదుని అలాగే అన్నాడండి, నీ గర్వం తెలుసు, నువ్వు గర్విష్ఠుడు అని తెలుసు అంటున్నారు. మరి అసూయ పడే వాళ్ళు అలా ఉంటారు. మనల్ని మోసం చేసే వాళ్ళకి మనం ఎలా కనిపిస్తామో తెలుసా? ఇలా అమాయకుల్లా ఉన్నారు ఇలాని. సమాజంలో నేర్చుకోవాలండి మనం. సమాజంలో ఇది దావీదు యొక్క జీవితంలో మాత్రమే కాదు, ఇంకా చూద్దాం ముందుకు వెళ్ళినప్పుడు. ఈరోజు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నవి కూడా ఇదే. ఇట్లాగే మనల్ని చూస్తూ ఉంటారు. మనం కొంతమందికేమో ఎలా కనిపిస్తున్నామో అమాయకంగా కనిపిస్తున్నాం. కొంతమందికి సామాన్యమైన వ్యక్తులుగా కనిపిస్తున్నాం. కొంతమందికి పొగరబోతులుగా అంటే గర్విష్ఠులంగా కనిపిస్తున్నాం. కొంతమందికి మనం ఎలా కనిపిస్తున్నాం? ప్రేమించే వాళ్ళకి వారికి మనం ఏమవుతున్నాం?
ప్రయోజనకరంగా వాళ్ళకి జీవితంలో ఒక భాగంగా మనమైతే ఉంటున్నాం. ఇలా మనిషిని ఒక్కొక్కరికి మనల్ని చూసే విధానం ఇలా ఉంటది సమాజంలో. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాగే ఉంటది. మనుషులు ఈ విధంగా చూడొచ్చు. కానీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారు? దేవుడు ఎలా చూస్తున్నారు మనల్ని? ఇప్పుడు మీరేదైనా చెప్పారనుకో, మీతో నేను ఏకీభవించట్లేదనుకో, ఏకీభవించకపోతే ఏమంటారు? ఏకీభవించినప్పుడు? ఏకీభవించట్లేదనంటే అదొక కాంప్లిమెంటు. అలా ఇట్లా ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క జీవితంలో జరిగే సంఘటనలు ఎదుర్కొంటున్నప్పుడు మనిషి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఈరోజు మనకి జిగటగల ఊబి, నాశనకరమైన గుంటలు అంటే ఈ సమాజంలో ఈ మాటలు వింటున్నప్పుడు కానీ, సమాజంలో ఇవన్నీ మనం తెలుసుకుంటున్నప్పుడు కానీ, మన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? మనల్ని వాళ్ళు అలా చూస్తున్నారు అనుకుంటున్నప్పుడు ఎలాంటి భావంలోనికి మనం వెళ్తాం? ఇవన్నీ భక్తులైన వారు ఎదుర్కొన్నారండి. యోబు చెప్తున్న మాటేంటి? యోబు సహనాన్ని గూర్చి విన్నారు కదా! అంటే యోబుని చూసినప్పుడు 19దో అధ్యాయం అనుకుంటా అంటే ఏమంటారో తెలుసా? నా ఊపిరి తీయొద్దు. నా ఊపిరి నా భార్యకు అసహ్యమైంది. నా సోదరులు నా ప్రాణ స్నేహితులు, నా సోదరులందరికీ కూడా నేనేమైపోయాను? అక్కడ కూడా కొన్ని మాటలున్నాయి. అంటే ఆ స్నేహితులకు ఒకలా కనిపించారు. వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి యోబు గారు ఒకళ్ళలా కనిపించారు. తనతో కూడా ఉంటుంది భార్య కాబట్టి తను అంటే ప్రేమ లేక కాదు కానీ, ఆ స్థితిలో ఆ యొక్క వాసన తన యొక్క దుర్వాసనకి ఆమెకేమైపోయిందంట? అసహ్యమైపోయింది. యోబు యొక్క జీవితాన్ని చూస్తే ఇలా ఉంది. దావీదు యొక్క జీవితాన్ని చూస్తే ఈ విధంగా ఉంది. మరి లేయా గారిని కూడా ఒకసారి చూద్దామండి. లేయా గారి యొక్క జీవితంలో మరి ఆమెని చూసుకుంటున్నప్పుడు ఆమెను కూడా ఏమనుకుంటున్నారు? ఆమె యొక్క పరిస్థితిని గురించి మనకేం చెప్పారు? యాకోబు అంటే ఇష్టపడింది ఎవరిని? రాహేలుని. కానీ లేయాని తండ్రి బలవంతంగా చేసేసారు. చేసేసిన తర్వాత ఆమె ఎలాంటిది అనుకుంటే జబ్బు కళ్ళది. అంటే రూపంగా ఆమె అయితే మాత్రం బాగోలేదు. దానిని బట్టి ఆమె ఏం చేయబడిందండి? ఏం చేయబడింది? ద్వేషింపబడింది. ద్వేషింపబడిన ఆమె మరి పిల్లలని కన్న తర్వాత రాహేలు లేయాని చూసి ఏం చేయడం మొదలుపెట్టింది? అసూయ పడుతుంది. అప్పుడు అంటే రూపంగా చూస్తేనేమో ఏమాత్రం కూడా లేయ బాగోకపోయినా సంతానాన్ని కని ఈమె గొడ్రాలుగా ఉండేసరికి రాహేలుకేమైంది? ఇదేనండి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. కొందరికి ఒక్కొక్కరి మనకి ఇలా కనిపిస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఒకసారి చూస్తే ఆ మాటను ఒకసారి చదువుకుందామా? యోహాను సువార్త 7వ అధ్యాయంలో 40వ వచనం నుంచి చూస్తే, జనసమూహములలో కొందరు ఆయన మాటలు విన్నాక నిజముగా ఈయన ప్రవక్త అన్నారంట. మరికొందరు క్రీస్తు అన్నారు. మరికొందరేమో గలిలయలో నుండి వచ్చిన వారుగా అన్నారు. కొందరు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి అంటే లేఖనాలు చెప్పినట్లుగా దావీదు సంతానంలో నుండి వచ్చిన వారు అన్నారు. మరి ఇలాగున మాట్లాడుకుంటూ వారిలో ఏం కలిగిందంటండి? భేదము పుట్టింది. మరి వారైతే ఆయన్ని ఏం చేయాలనుకున్నారు? పట్టుకొని ఆయన్ని చంపాలనుకునే ఉద్దేశం వారికి ఉంది కాబట్టి వారు ఇది ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా జీవించిన కాలంలో ఆయనను గురించి మాట్లాడుకున్న మాటలండి. ఈరోజు నువ్వు నేను ఆ పరిస్థితిలో ఎదుర్కొంటున్నవే. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఏమో ప్రవక్త అంటున్నారు, కొంతమంది యేసు క్రీస్తు అంటున్నారు, కొంతమంది ఏమో లేఖనాల ప్రకారం వచ్చిన వారు. అలా మాట్లాడుకుంటూ ఇలా అంటూ అయితే ఇంకో ముందుకు కొన్ని చోట్ల చూస్తే ఇతను ఎవరంట? వడ్లవాణి కుమారుడు కాదా? ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే ఎందుకు ఇలాంటివన్నీ కలుగుతాయి? వారికున్న అభిప్రాయాలను బట్టి వీరికి ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు. కానీ దేవునికి ఎలా కనిపిస్తున్నాం మనం? అదే 40వ అధ్యాయము 5వ వచనము. దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యములు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెంపుదననుకుంటున్నా అవి లెక్కకు. నీ గురించి నా గురించి మనుషులు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నా, వారి తలంపులలో ఎలా మనల్ని చూసినా, వారు ఎలా మనల్ని భావించినా, వారికి మనం ఎలా కనిపించినా దేవునికి మనము విలువైన వారమండి. దేవునికి మనం విలువైన వారము. ఆయనకి మన ఎడల తలంపులు ఉన్నాయి. మరి తన సహోదరుడికి కనిపించిన దావీదు గర్విష్ఠుడిగా కనిపిస్తే దేవునికి హృదయానుసారుడిగా కనిపించాడు. గుర్తింపు లేని వాడిగా చూస్తే దావీదు గర్భాన్ని ఎన్నుకొని ప్రభువైన యేసుక్రీస్తు
వచ్చారండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది సమాజంలో మనల్ని ఎలా గుర్తిస్తున్నారో, సమాజంలో మనల్ని ఏ విధంగా చూస్తున్నారో కాదు. మన యొక్క పరిస్థితులు అంటే నాశనకరమైన గుంట అంటే మన యొక్క స్థితి మనిషి మనల్ని ఏ విధంగా నాశనం చేస్తదో దుష్టుడు తెలీదండి. అంటే కానీ వేట కాని ఉరి అందుకని చాలా పదాలు చెప్తా ఉంటారు. ఏదో ఒక విధంగా మనిషిని ఏం చేయాలి? కృంగతీయాలి. తద్వారా దేవునికి దూరం చేయాలి. ఇది మన దైనందిన జీవితాలలో ఎదుర్కొంటున్న యొక్క సందర్భం అయితే మరి 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 ఆత్మీయంగా చూసుకుందాం. ఆత్మీయ జీవితాల్లో మనం చూస్తే నాశనకరమైన గుంట ఏంటి అనుకుంటున్నప్పుడు మానవుడైన ఆదాముని దేవుడు సృష్టించుకున్నాడు. సృష్టించబడిన మానవుడైన ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టి నువ్వు వీటన్నిటిని కూడా ఏం చేసుకోవచ్చు? అధికారం ఇచ్చి ఏలు అధికారాన్ని ఇచ్చిన ఆదాముకి మరి అన్ని చెయ్యి కానీ అది మాత్రమే చెయ్యొద్దు. ఇందాక ఆజ్ఞ అన్నమాట అదేనండి. మనం ఆజ్ఞతో పాటు సూత్రాన్ని గనక తెలుసుకుంటే, మన యొక్క జీవితం చాలా మరి భక్తి జీవితం చాలా అంటే అది ఎలా అంటే దేవునికి ఇష్టంగా దగ్గరికి వెళ్ళిపోతాం. అదే మనం ఆ ప్రాబ్లమ్‌కి ఏది ఫార్ములా మనం తెలుసుకోవాలి. ఆ ఆదాముకి చెప్పారు. ఆజ్ఞని చెప్పినప్పుడు దాన్ని ఏం చేశాడండి? దాన్నేం చేశాడు ఆదాము? అతిక్రమించాడు. అతిక్రమించడం ద్వారా పాపము అప్పుడేం చేసింది? సంప్రాప్తమైంది. ఒక మనిషిని ద్వారా పాపము సంప్రాప్తమైన మనిషికి దేవుని యొక్క స్వరూపంలో మానవుడిని సృష్టించుకున్న విధానం మొదటి అధ్యాయంలో మన పోలిక మన స్వరూపంలో సృష్టించబడిన మానవుడు ఇప్పుడు ఏమైపోయాడు? పాపము రావడం వలన మనిషి ఏమైపోయాడు? స్వరూపాన్ని కోల్పోయాడు. స్వరూపాన్ని కోల్పోయి మరి ఆ పాపం ఎప్పుడైతే వచ్చిందో ఆ పాపముతో జీవిస్తూ ఆ పాపములో వెళ్ళిపోతున్న మనిషికి ఏం లేకుండా అయిపోయింది అనంటే తన యొక్క జీవితంలో చీకటిలోనికి వెళ్ళిపోయాడు. చీకటిలోనికి వెళ్ళిపోతున్న స్థితిలోని మనిషి యొక్క జీవితాన్ని చూసిన దేవుడు జాలిపడి మరి ఆ యొక్క యేసుక్రీస్తుని తీసుకొని రావడం కొరకు చేసిన కార్యమండి. దావీదు యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులు అంటే చీకటి కలిగిన అంటే ఎదుర్కొన్న తన యొక్క జీవితంలో చీకటి మార్గం గుండా వెళ్ళిన ప్రదేశాలు కానీ ఊబిలోకి వెళ్ళిపోయిన ఆ పరిస్థితులు కానీ ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ అందుకనే కదా గాఢాంధకారపు లోయ. ఆ గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళినప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటది? మొన్న ఆదివారం ఏం జరిగిందంటే చర్చి ప్రార్థన అయిపోయింది వెళ్ళిపోతున్నాం. అంటే అసలు మనిషికి ఆ యొక్క స్థితి ఏ విధంగా ఉంటది అనుకున్నప్పుడు వెళ్ళిపోతూ అక్కడ ఒక వై జంక్షన్ వచ్చింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కారొచ్చేసింది. జస్ట్ అలా ప్రెస్ అయిపోయింది కాలు. అంటే ఎందుకు అంటున్నామంటే ఇంత వాక్యం చెప్తాం, ఇంత నిలబడతాం. కానీ ఆ సిట్యుయేషన్‌లోనికి వెళ్ళినప్పుడు ఎలా అయిపోతామంటే గట్టిగా అరిచేసా అంటే ఏమైపోతున్నామో మనకి గాఢాంధకార లోయలోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు ఎన్ని భయాందోళనలు మనలో వస్తాయో మన మానసిక స్థితి ఏ విధంగా వెళ్ళిపోతుందో ఇలాంటి పరిస్థితిలో మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో ఇది రోజు అండి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేశాడంటండి? సహనంతో కనిపెట్టారు. మరి దావీదు యొక్క జీవితంలో చేసిన ఒక్క తప్పుకి జీవితకాల శిక్షణ అనుభవించినా కూడా ఆ శిక్షలో శిక్షణ పొందాడే కానీ దేవుని నుండి దూరం అవ్వలేదండి. ఈరోజు ఈ సూత్రాలని మనం తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా సహనంతో ఏం చేస్తున్నాడండి? కనిపెట్టుకుంటున్నాడు. సహనంతో కనిపెడుతున్నాడు. చేయదు అంటే చేసిన దానికి శిక్షణ అనుభవిస్తూ ఎందుకు ఇంత బాధలా నేను భరించలేను అన్నట్టుగా వెళ్ళిపోలేదు. ఆ శిక్షలో శిక్షణ పొందాడు. అలాగే షిమి వచ్చి తిడుతున్నాడు. ఏమంటున్నాడు? నరహంతకుడా చీపో చీపో అంటే నువ్వు చావు ఎందుకు బ్రతుకున్నావు అన్నట్టుగా కారణం లేదు. షిమి ఎవరు షిమి? కానీ ఆయన కూడా దావీదు ఎలా ఉన్నాడండి? దేవుడే ఆయనకి దేవుడే అతనికి ఆ మాటలు అనడానికి అవకాశం ఇచ్చారు. ఆ టైం అయింది దేవుడు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ సహనంతో కనిపెట్టడం అంటే సులభమైన సంగతి కాదండి. మనం మాట్లాడుకొని చెప్పుకునేంత సులభమైనది కాదు. ఆ పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఎదుర్కొన్న యొక్క సందర్భంలో మనం ఎలా ఉంటాము అన్నదే చాలా అది కష్టతరమైనది. దీనావస్థ. ఆ దీనావస్థలోనికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం? దావీదు తొలగిపోలేదండి. అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన హృదయానుసారుడైన మనుషుడైపోయాడు. అందుకనే దావీదు గురించి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నువ్వు మాకు దీపము వంటి వాడి దావీదు గురించి మాట్లాడుతున్నారు. అందుకనే మనల్ని ప్రేమించే వారికి మనం
మనం అలా ఉండాలండి. దావీదు దీపం లాంటి వాడంట. దావీదుని గురించి ఎన్నో మాటలు, "నువ్వు అంతమంది 10,000 మందితో సమానుడివి, నువ్వు దీపం వంటి వాడివి." ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు అంటే ఆయనని ఇష్టపడిన వారు ఒకలా చూస్తున్నారు. ఆయనని అనేవారు ఒకలాగా ఉంటుంది. ఆయననికి కనీస గుర్తింపు లేకుండా ఉన్నవారు ఒకలాగా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దావీదు ఒకటే అంటున్నారు, "దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి." వాటిని వివరించడానికి ఇసుక అంటే కూడా లెక్కకు ఇసుక రేణువుల కంటే లెక్కకు మించినవి అని అంటున్నాడు. ఈరోజు ప్రతి మానవుని ఎడల దేవునికి ఉద్దేశం ఉంది. దేవునికి తలంపు ఉన్నది. ఆ తలంపులలో ఆ యొక్క ఆలోచనలు దేవుడు మనం అనుకుంటాం ఆ పరిశీలనకి వెళ్ళినప్పుడు దేవుడు నాతో కూడా లేడా? లేడా కాదు. ఉన్నాడు. మనం ఏం చేయాలి? సహనముతో కనిపెట్టాలి. సహనముతో కనిపెట్టాలి అనంటే అన్ని సమయంలో సహనం. గొల్యాతు ముందుకెళ్ళి సహనంతో కనిపెట్టకూడదు. అది ప్రతిష్ఠించుకోవడం. అంటే మనం యొక్క యుద్ధ రంగంలోనికి వెళ్ళి ఉన్నప్పుడు ఆ యుద్ధ రంగంలో అక్కడ యుద్ధం చేయాలి. ఈ శరీరమునకు ఆత్మకు విరోధంగా పనిచేస్తున్నప్పుడు సహనంతో కనిపెట్టడం కాదు. అవి ఆజ్ఞలు. ఇవి సూత్రం. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినాక సహనముతో కనిపెట్టవలసిన సందర్భం ఎదురైనప్పుడు ఆ సహనముతో మనం ఉండాలి. ఆ సహనముతో కనిపెట్టినప్పుడు ఆ మొర చెవియొగ్గి దేవుడు ఏం చేస్తాడంట? జవాబిస్తాడు. అంతవరకు సహనంతో కనిపెట్టి ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటున్నప్పుడు ఇది దావీదు గారి యొక్క జీవితం నుంచి చెప్తున్న మాటలు కదా! ఇక్కడ అంటే ఆ నాశనకరమైన గుంట ఏం చేస్తుంది? నిరాశ స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు మన హృదయము, మనస్సు, ఆత్మ ఏమైపోతాయి? కలవరపడిపోతాయండి. ఆ గుంటలోనికో నాశనకరమైన ఆ యొక్క మరి గుంటలోనికి గాని, ఊబిలోనికి గాని మనం వెళ్ళిపోయిన ఆ అపాకారమైన స్థితి గాని, లేక ఆ దీన స్థితిలో మన యొక్క హృదయం కానీ, మనస్సు కానీ, ఆత్మ కానీ కలవరపడిపోయి మనం దేవుని నుండి ఏమైపోతూ ఉంటామంటే ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు. నిజంగానే నువ్వు ఉన్నావా? నేను ఇంత భక్తి చేస్తున్నా అంటే మన యొక్క మానసిక స్థితి మనల్ని ఆ విధంగా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇవి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఇది ఇలా చెప్తున్నారు కదా! ఈరోజు ఈ మాటలు తెలుసుకుంటున్న మన యొక్క జీవితంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయన ఎందుకు మనలకి అంటే వెలుగులోనికి చీకటిలో ఉన్న మానవుడిని వెలుగులోనికి తీసుకొని రావడానికి ఎంతోమంది వచ్చారు. ఎంతోమంది మరి ప్రవక్తలు, న్యాయాధిపతులు మరి ఇలాగున అందరూ కూడా దేవుడు పంపించారు. ఒక్కొక్కరిని రక్షించడానికి, వెలుగు మార్గంలోనికి నడిపించడానికి, ఆ మరణ ఛాయలో నుండి మనకి జీవం ఇవ్వడానికి. అంటే ఇది భూ సంబంధమైన నేత్రముతో చూసేవారికి అర్థం కాదు. కానీ అందుకనే ఈ రూపాన్ని మనం కోల్పోతున్నాం కాబట్టే దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఏం చేశారో ఈరోజు ఆ మాటలని మనం ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథము ఇవాళ ఎక్కువ యెషయా గ్రంథం మీదే ఉంటాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి, అయినను వేదన పొందిన దేశము మీద మొబ్బు నిలవలేదు. పూర్వకాలమున జెబులోను దేశము, నఫ్తాలి దేశము అవమానపరిచిన. ఇక్కడ మాటలను ఒకసారి పరిశీలనగా చూడండి. ఆయన అంటున్న మాటలు అక్కడ మనకు రాయబడుతున్నవి. వేదన పొందిన దేశము మీద మొబ్బు నిలవలేదు. వేదన ఎంతసేపు ఉండదు. మన జీవితంలో నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి మన జీవితంలో ఎంతో కాలము ఉండదు. ఆయన అంటున్నారు, వేదన పొందిన దేశము మీద మొబ్బు నిలవలేదు. మొబ్బు ఉండదు. ఎంతసేపు మొబ్బే ఉండదు. మొబ్బు ఉంటే ఏముంటది? వెలుతురు ఉంటుందా? చీకటిగా మసకగా ఉంటుంది. అందుకే అంటున్నారు ఎంతసేపు మబ్బు నిలవదు. ఆ జెబులోను దేశము, నఫ్తాలి దేశము ఏం చేయబడింది? అవమానపరిచింది. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమ కలిగిన దానిగా ఎలా చేస్తున్నారండి? మహిమ కలిగిన దానిగా అవమానపరచబడి లేక వేదన పొందుతూ మరి ఆ ప్రాంతాలు ఇన్ని కూడా ఏం చేయబడుతున్నాయి? అంత్యకాలమందు దానిని మహిమ కలిగిన దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశముల మీద వెలుగు ప్రకాశించెను. ఏం చెప్తున్నారు? మనిషి ఊబిలో ఉంటే చీకటి, ఆ చీకటి మరణ ఛాయ, ఆ దొంగ ఊబిలోను గుంటలోను ఉన్న మనిషిని లేవనెత్తి ఎక్కడ కూర్చోబెట్టాడు? బండ మీద మనల్ని కూర్చోబెట్టడం కొరకు ఈ లోకానికి ఎవరిని పంపించారండి?
ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. లోకంలోనికి వచ్చి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే చీకటిలో నడుస్తున్న ఎవరు ఉన్నారో వారందరికీ కూడా గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయలు కలిగే దేశాల మీద వెలుగు ప్రకాశించిన తర్వాత నువ్వు జనమును విస్తరింప చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. వారు ఎలా ఉన్నారంట? జనాలను ఏం చేస్తున్నాడు దేవుడు? విస్తరిస్తూ వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తూ. ఇవన్నీ చెప్పిన తర్వాత 6వ వచనంలో ఎలయనగా మొన్న కదండి చేసుకున్నాం. పుట్టినది ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టింది ఎందుకు అంటే మరణించడానికే అంటున్నారు కదా. ఈ యేసుక్రీస్తు సిలువలో 3 మేకులు పీక్కోలేక తాను రక్షించుకోలేనాడు. ఆయన పుట్టింది అలాంటి మరణం పొందడం కొరకు, పాప విమోచన కలిగించడం కొరకు, చీకటిలో ఉన్న వారికి వెలుగివ్వడం కొరకు, మరణ ఛాయలో ఉన్న రూపము కోల్పోయి స్వరూపం లేని మానవునికి రూపాన్ని మరిగి తిరిగి ఇవ్వడం కొరకు ఈ లోకానికి వచ్చిన ఆయన ఎలయనగా మనకి శిశువు పుట్టెను, ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. నువ్వు నేను ఆ గుంటలో ఆ ఊబిలో ఉన్నప్పుడు ఏమేమి ఎదుర్కొంటున్నామో వాటన్నిటి నుండి విడుదల విమోచన కలిగించడం కొరకు ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా వచ్చారంటండి? ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్న ఆయన ఆశ్చర్యకర రీతిలో నిన్నేం చేస్తున్నాడు? పేతురు గారు చెప్తున్నారండి, మనము చీకటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులో మనల్ని ఏం చేశారు? తన ఆశ్చర్యకార్యమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఏం చేసుకున్నారు? రాజులను, యాజకులను, పరిశుద్ధ జనమునుగా, దేవుని సొత్తైన ప్రజలనుగా చేశారండి. ఈరోజు మానవుని మీద ఉన్న చీకటిని తీసివేసి, మరణ ఛాయ ఏదైతే ఉందో దానిని తీసివేసి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారు? రాజులుగా, యాజకులుగా మనల్ని ఆయన చేశారు. మనల్ని చేసి ఈరోజు మన జీవితాలని మార్చివేశారు. అదే చెప్తున్నారండి, మనం ఈరోజు ఎవరిమి? ఊబిలో ఉండవలసిన వారిమి, గుంటలో ఉండవలసిన వారిమి ఈరోజు రాజులము, యాజకులము అయిపోయాం. ఈరోజు రాజులముగా, యాజకులుగా ఉన్న మన యొక్క జీవితాలలో మరి దేవుడు చేసిన గొప్ప కార్యం. తర్వాత మరి కిందకి వెళ్ళినప్పుడు 7వ వచనంలో ఆయన దావీదు సింహాసనాన్ని ఏం చేశారు? ఆయన ఏర్పాటు చేసుకొని ఆ సింహాసనం మీద నుండి రాజ్యపాలన చేయడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. దావీదుని ఏర్పాటు చేసుకున్న దేవుడు, దావీదు ఈ మనుషులు ఎలా చూసినప్పటికీ కూడా దేవుడు తన యొక్క రాజ్యమును, దావీదు యొక్క రాజ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్థిరపరచాలని ఇష్టపడ్డారు. దాని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు అంటున్నాడు. కిందకి వెళ్దామండి. మరి ఆ మాటలను మనం చూసుకుంటే ఇంకా 9వ అధ్యాయం చూసాం కదా, 42వ అధ్యాయానికి వద్దాం. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు అదే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. ఆయన గ్రంథపు చుట్టలో, అదే మనం చదువుకున్న 40వ అధ్యాయంలో దేవుడు మరి మానవుని గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆ గ్రంథపు చుట్టలో ఏదైతే రాసుకున్నారో, మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చి చేయబోతున్న పనులు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న మాటలు 42వ అధ్యాయంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు. నలిగిన రెల్లును అతను విడవడు, మకమకలాడుచున్న జనపనారవతిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగపరుడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టుకును. ఇక్కడ ఇంకా 5వ వచనం చివరి వచనంలోకి వెళ్తే, వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, గుడ్డి వారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు తెలుచుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరి గురించి అండి? యేసుక్రీస్తు గురించి అండి. 42వ అధ్యాయంలో చెప్తున్న మాట, ఆయన జిగటగల ఆ యొక్క గుంటలో నుండి తీయడానికి అరవడండి. ఆయన అరవడు, కేకలేడు. ఆ ఊబిలో నుండి పైకి లావాలంటే మనకి ఎవరైనా ఏదైనా లాగాలంటే ఏం చేస్తారు? సహజంగా వచ్చేదేంటి? ఆయన అరవడండి, ఆయన కేకలేడు. ఏదైతే చేయాలి అనుకున్నాడో ఆ చేసే వరకు కూడా ఆయన అలసిపోడు, మందగలడు, నలిగిపోడు. అంటే మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడుతున్న మాటలు ఇవి మనం చూస్తే మన యొక్క జీవితంలో మనకి
ఆయన ఈ లోకంలోనికి పంపించిన ఉద్దేశం అండి. ఆయన అంటున్న మాట, అతని యందు నా ఆత్మను ఉంచా, నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు. దావీదు దేవునికి ఇది హృదయానుసారుడైతే, ప్రభువైన యేసుక్రీస్తు గురించి అంటున్న మాట, నా ప్రాణమునకు ప్రియుడు. ఆయన యందు నా ఆత్మను ఉంచితే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? కేకలు వేయడు, అరవడు, కంఠస్వరం వీధిలో వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు విరవడు. అంటే ఇవన్నిటిని కూడా మనం ఒకసారి చూస్తే, ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పని ఏంటండి? ఏంటి? గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఏం చేశారండి? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి, కానీ అది నీ చిత్తమైతే స్వీకరిస్తా. అలా ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట ఏమైందండి? రక్త బిందువుగా. ఎందుకు? తండ్రి తన చేయి సర్వమానవ పాపము ఆయన మీద మోపబడుతున్నప్పుడు, పాపి యొక్క చెయ్యి విడవబడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చెమట ఏమైపోతుంది అంటే అంత దుఃఖాక్రాంతుడయ్యాడు. అరవడాయన కేకలు వేయడానికి రాలా, నీతి న్యాయాలని స్థాపించడం కొరకు, చీకటిలో ఉన్న వారందరినీ కూడా ఆయన వెలిగివ్వడం కొరకు, మరణ ఛాయలో ఉన్న వారి యొక్క రూపం కోల్పోతే ఆ రూపాన్ని తిరిగి ఇవ్వడం కొరకు దేవుడు అనుగ్రహించిన ఆత్మని పొందుకున్న ఆయన చేసే పనులు ఇవన్నీ కూడా ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన చేసిన పనండి. మరి ఆ విధంగా మనం చూసుకుంటే, మరి యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే, మరి అక్కడ ఆయన ఆ వాడుకగా వెళ్ళారంటండి. చివరిగా ఆ వాడుకగా గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఏం తీసుకొచ్చారంట? యేసుక్రీస్తుని పట్టుకోవడానికి కత్తులు, ఆయుధాలు పట్టుకొని వచ్చారంటండి. వాటన్నిటిని పట్టుకొని వస్తే ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ప్రార్థన చేసుకోవడానికి వాడుక చెప్పున అక్కడికి వెళితే ఆయన పట్టుకోవడానికి వచ్చారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనబడలేదండి. వారికి కనబడకపోతే ఎతుకుతుంటే వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ఏమంటున్నారు తెలుసా? ఆయన తప్పించుకునేవాడు కాదు, ఆయన అరిచేవాడు కాదు, కేకలేసేవాడు కాదు. ఇక్కడ ఏవైతే చెప్తున్నారో అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడుగుతుంటే వారిని ఎవరంట? నజరేయుడైనా మాకు యేసు కావాలి, నేనే. అరిచేవాడు కాదు, ఆయన తప్పించుకోవడానికి కాదు ఈ లోకంకి వచ్చింది, రక్షించుకోవడానికి కాదు అంటున్నారు కదా. రక్షించుకోలేనేడు కాదు, నేనే వాళ్ళని వెళ్ళనివ్వండి, ఆ శిష్యులని వెళ్ళనివ్వండి, వాళ్ళని వదిలేయండి, నేనే కదా కావాల్సింది, మీరు ఎదుగుతుంది నేనే. వాళ్ళు దేంతో వచ్చారండి? ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఆయుధాలు, కత్తులు వాటితో వస్తే ఇక్కడ మనం చదువుతున్నామండి, ఆయన కేకలు వేయడు, ఆయన అరవడు, ఆయన కంఠస్వరాన్ని వీధిలో వినబడనీయడు, ఆయన నలిగిన రెల్లును విరవడు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకు వచ్చారు అనంటే, గుడ్డివారి కనులు తెరవడానికి, బంధింపబడిన వారు చెరసాలలో నుండి వెలుపలికి తీసుకురావడానికి, చీకటిలో నివసిస్తూ బందీగృహంలో ఉన్న వారిని వెలుపలికి తీసుకురావడానికి. ఈరోజు మన జీవితంలో మనకి వేటిలో మనం బంధింపబడ్డాం? ఈరోజు దేనిలో మనం బంధింపబడ్డాం? దేనిలో నుండి మనం అంటే ఆ వెలుగులోనికి రాలేకపోతున్నాం? ఏ ప్రాంతంలో మన యొక్క జీవితంలో ఏ పరిస్థితుల మీద చీకటి ఉంది, మనం దానిని జయించలేక దాంట్లో నువ్వు ఎక్కడ ఉండిపోతున్నామో, ప్రభువైన యేసుక్రీస్తు దాని కొరకు ఈ లోకానికి వచ్చారండి. మనలందరినీ కూడా ఆ బందీలనిగా చేసి చెరసాల అంటే ఈరోజు మనం తీసుకెళ్లి చెరసాలలో కాదు, మన పరిస్థితులు మనని అక్కడ ఉంచేసి లేవలేక మనము కృంగిపోయి ఆ గుంటగా, ఆ ఊబిగా మనం ఉన్నామా? దానిలో నుండి విడుదల కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారండి. సర్వమానవాళి ఎడల కృప చూపుతూ దయ చూపించడానికి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఈ మాటలనే తెలియచేస్తూ 9వ వచనం చదువుతున్నాను. అదే 42వ అధ్యాయము 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించును కదా, కొత్త సంగతులు తెలియచేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు ఎవరు పుట్టక మునిపే? ప్రభువైన యేసుక్రీస్తు పుట్టక మునిపే మునుపటి సంగతులు సంభవిస్తాయి, కొత్త సంగతులు తెలియచేస్తున్నారు. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, దీప నివాసులారా, యెహోవాకు జిగటగల ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి పైకి లేవనెత్తి ఆయన ఏం చేశారు? లేవనెత్తి పాదములను బండ మీద స్థిరపరిచి, అడుగులను బండ మీద నిలబెట్టి అడుగులను స్థిరపరిచి నందుకు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము దావీదు పాడుతుంటే, ఈరోజు మనమేం పాడాలండి? ఇదే చెప్తున్నారండి.
ఈరోజు మనం పాడవలసిన క్రొత్త కీర్తన ఆయన అంటున్నారు నూతన అంటే ఆ కొత్త కీర్తన ఏంటో మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. మునుపటి సంగతులు జరుగుతున్నాయి కదా! కొత్త సంగతి తెలియచేస్తున్నారు. పుట్టక మునిపే వాటిని మీకు తెలియచేస్తున్నా అని ఎవరైతే అంటే ఒక్కళ్ళకి పరిమితం చేశారండి? ఒకరికి పరిమితం చేశారా? ద్వీపములారా, ద్వీప నివాసులారా, ప్రయాణం చేసేవారులారా, సమస్తమా అందరికీ కూడా ఏం చెప్తున్నారు? యెహోవాకు కొత్త గీతము పాడండి. ఆయన పుట్టక ముందే తెలియచేశారు కాబట్టి దావీదు దావీదు ఆత్మతో ఏం చేశాడండి? ప్రభువైన యేసుక్రీస్తు రాకను జరగబోయే పనిని దావీదు చూచాడండి. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా చూశారు. ఇక్కడ పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యేకించి ఆత్మాభిషేకము కొంతమంది వ్యక్తుల మీదే నిలిపేవారు. వారు మాత్రమే ఈ సంగతులు తెలుసుకునేవారు. కానీ ఈరోజు మనం ఎందుకు కొత్త కీర్తన పాడాలో తెలుసా? ఈరోజు మనం ఎందుకు స్తోత్ర రూపమొక కొత్త కీర్తన మనం ఎందుకు పాడాలంటే మనల్ని ఆ చీకటిలో నుండి మరణ ఛాయలో నుండి మనల్ని తీసుకుని వచ్చి మనకి వెలుగునిచ్చి మన రూపాన్నిచ్చి మనల్ని రాజులుగా యాజకులుగా మనల్ని చేసినందుకు మనం ఏం చేయాలి? ఆయనకి స్తోత్ర రూపమగు కొత్త కీర్తన పాడాలి. అంతేనా? ఇక ఈరోజు ఆ కీర్తనకి ఎందుకు అనంటే పాప విమోచన, విడుదల, రక్షణ, నిరీక్షణ ఇవన్నిటినీ ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో ఉన్న వారికి లేదండి. కొత్త నిబంధనలో ఉన్న మనం కొత్త కీర్తన ఎందుకు పాడాలంటే మనకిచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన విమోచనను బట్టి, మనకిచ్చిన శుభప్రదమైన నిరీక్షణను బట్టి మనం ఇవి కొత్త కీర్తన పాడాలి. ఇదే ఇక్కడ ఆయన తెలియచేసిన మాటలు 42వ అధ్యాయం. దీని కొరకు 53వ అధ్యాయంలో యెషయా గారు ఏం చెప్తున్నారో మనందరికీ కూడా సుపరిచితమైనది. ఏంటి 53వ వచనంలో? ఆయన ఎలాంటి వాడు? లేత మొక్క వలె పెరిగిన ఆయన ఎలా అయిపోయాడంట? స్వరూపమైనను సొగసైనను లేదు. ఎందుకు? నా రూపం ఏమైపోయింది? మనం రూపాన్ని పోగొట్టుకున్నాం. మనకు రూపం ఇవ్వటం కొరకు, మనం స్వరూపం ఇవ్వడం కొరకు, మనం ఆయన స్వరూపంలో నిర్మింపబడిన మనము ఆ స్వరూపాన్ని కోల్పోతే మరలా మనకి స్వరూపం ఇవ్వడం కొరకు ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడయ్యాడు. దుఃఖాకాంతుడై మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? నలగగొట్టబడ్డాడు. ఆ తర్వాత ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత ఒక్క మాటని చదువుతానండి. 10వ అధ్యాయం 53వ అధ్యాయము 10వ వచనంలో యెషయా గ్రంథము. అతనిని నలుగుట్టడానికి ఎవరికి ఇష్టమైంది? దేనికి? మానవులందరికీ చీకటిలో నుండి వెలుగు రప్పించడం కొరకు, మరణ ఛాయ మనిషిని వెంటాడుతుంటే జీవాన్ని కోల్పోయిన మనిషికి జీవమునివ్వటం కొరకు ఆ ఒక్కరిని నలగొట్టడానికి దేవునికి ఇష్టమైందండి. పుట్టిన యేసుక్రీస్తు ఈరోజు మరణించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయనని నలగొట్టడానికి దేవునికి ఇష్టమైతే అరవట్లేదు, కేకలేయట్లేదు, నాకెందుకు అని పారిపోవట్లేదు. దేని కొరకైతే వచ్చారో అదే కింద మనం వెళ్తే అంటున్నారు, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను, తన్ను తానే అపరాధ పాప పరిహారార్థ బలిగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడుగను, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను. ఆ సేవకుడు జనముల దోషాలను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయడం కొరకు, నిర్దోషులంగా ఈరోజు మనల్ని చేయడం కొరకు ఒక్కడు ఏం చేశాడండి? ఒక్కరి ద్వారా లోకమంతటికి పాపము సంప్రాప్తమైతే ఆ ఒక్కడు అనేకులను ఏం చేశాడండి? నిర్దోషులుగా చేయడం కొరకు, నలగ కొట్టడానికి. అది తండ్రి నలగ కొడుతున్నాడు, ఈయన ఇష్టపడ్డాడు. అరవడు, కేకలు వేయడు, కంఠస్వరాన్ని వీధులలో వినబడనివ్వడు. నన్ను ఇలా చేసేస్తున్నారు. అలా అన్ని కొరడా దెబ్బలు అలా తీసుకుని వెళ్ళి ఘోరమైన సిలువలో ఆయనని వేస్తున్నా కూడా ఎక్కడ కూడా ఆయన ఏం చేయలేదు? నోరు తెరవలేదండి. ఎందుకు అనంటే అక్కడ చెప్తున్న మాట, దేవుడు అతనిని గురించిన ఉద్దేశము ఆయన ఏం చేశారు? సఫలం చేశాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు మనకి కూడా చెప్తున్న ఈ 3 వచనాలలో ఏంటి? దేవుడు ఇలాంటిది విమోచన, రక్షణ, నిరీక్షణనిస్తే కింద మనం చూస్తే నిన్ను గురించి దేవుడు తన గ్రంథపు చుట్టలో రాశారు. మరి ఆ యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది ఏదైతే ఉందో ఎలా చేశాడో మనం చూస్తున్నామండి.
ఆయన గురించి ఏ విధంగా అయితే రాసుకున్నారో రాయబడిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇవి మనం ఆయన పుట్టక మునిపే జరిగే సంగతులు ఏవైతే ఉన్నాయో మనం మత్తయి సువార్త, లూకా సువార్త, మరి సువార్తలలో యోహాను సువార్త వీటిలో మనము ఆ శిలువ మరణాన్ని గురించి మనం చూస్తున్నాం. ఆ గెత్సెమనే తోటలో ఆయన పడిన వేదన, అనేక మంది ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు, ఆ శిలువ పైన ఆయనను చేసిన హేళన, ఆయనని అవమానించిన విధానం, ఇవన్నిటిని చూచి దేవుడు ఏమంటున్నాడు? నా ఉద్దేశములు ఏమవుతున్నాయి? సఫలమవుతున్నాయి. అతడు ఏం చేయబడడానికంట నలుగగొట్టడానికి ఆ దేవునికి ఇష్టమైంది కాబట్టి వీటన్నిటిలో నుండి కూడా ఏం చేశారు? సర్వమానవాళికి విమోచనని కలగచేశారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అనంటే కొత్త కీర్తన దీనిని మనము దావీదు ఆ రోజు పాడితే ఈరోజు మనం పాడాలండి. అదే ఒకసారి మనం 95 కీర్తనకు ఒకసారి వద్దామండి. 95 కీర్తనలో 96 కీర్తనలో 96 కీర్తన అంటే ఈ కీర్తన మోషే అక్కడ నుండి వ్రాయబడిన అయన్నీ కూడా మోషే చేసిన ప్రార్థనని అక్కడి నుంచి మొదలు పెడుతుంది. ఇవి దావీదు రాసింది కాదండి. 96వ అధ్యాయంలో యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, అలా పాడండి అని అందరూ, అంటే ఒక్కరితో ఆపలేదండి. ఇక్కడ మనం చూడాల్సింది సర్వభూజనులారా యెహోవా మీద కొత్త కీర్తన పాడండి. ఈరోజు మన నోటన ఉండవలసిన స్తోత్ర రూపమగు కొత్త కీర్తన. ఏమా కొత్త కీర్తన కారణం తెలియాలి. మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఈరోజు ప్రార్థన చేసి ధూళినయ్యా, అదయ్యా, ఇదయ్యా కాదు. మనం ఎవరిని? విమోచింపబడిన మనము చీకటిలో నుండి తన ఆశ్చర్యకార్యంలోనికి మనం పిలువబడిన రాజులమైన యాజక సమూహము, మనము దేవుని సొత్తైన ప్రజలము. అలాంటి మనము ఏం చేయాలి? ఈరోజు కొత్త కీర్తన పాడుతూ ఇందాక మనం చదువుకున్న మాటలో దేవుడు ఇది చేశారని అనేక మంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిన్ను నన్ను చూచి నీ నోట నా నోటనున్న పాటను అనేక మంది వినాలి. మన యొక్క ఊబిలో నుండి, గుంటలో నుండి తీయబడిన మన జీవితాలను చూచి దేవుని దగ్గరికి అనేక మంది రావాలి. మొన్న మనం చూసుకున్న ఆజ్ఞ ఏంటంటే మనము ఆయనకి శిష్యులంగా మనం ఉండాలి. అనేక మందిని, మనకు చెప్పిన మాట ఏంటి? అనేక మందిని శిష్యులనిగా చేయండి. మనము ఈ విధంగా చేయడం కొరకు సూత్రం ఏంటో తెలుసా? సహనముతో కనిపెడుతూ ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సహించారో, వాటిని భరించారో, మరి ఆ విధంగా సహనముతో దేవుని దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కూడా కోరుతున్నాడు మానవుడు. కాబట్టే ఆయన కన్నీళ్లతో, రోదనతో దేవుని దగ్గరికి వెళ్ళి యాచనలు వాటిని సమర్పించి ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మనందరికీ కూడా నేర్పిన పాఠం. ఇక్కడ మనకి 96వ అధ్యాయము 6వ వచనంలో, 6వ వచనము, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలోనున్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. 6వ వచనంలో ఏం చెప్తున్నారండి? ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బల సౌందర్యములు, మన యొక్క బల సౌందర్యాలు దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తే మన సౌందర్యం, మన రూపం మారి ఏమవుతుందండి? సౌందర్యం వస్తుంది. ఇందాక మనం చదువుకున్న లేయా గురించి మనం చదివితే, లేయా అక్కడ ఒక్క మాటను ఒకసారి చూద్దామండి. లేయా దగ్గరికి వద్దాం. ఆదికాండము 1 నిమిషం. ఇక్కడ ద్వేషించబడింది 29వ అధ్యాయము 30వ వచనంలో యాకోబు రాహేలును కూడాను లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి తర్వాత 31వ వచనంలో లేయా ద్వేషింపబడుటయు యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఇక్కడ ఒక మాట అండి. లేయా ఏం చేయబడింది? తన యొక్క బాహ్య రూపాన్ని బట్టి లేయా ఏం చేయబడింది? ద్వేషించబడింది. కానీ దేవుడు ఏం చేశారండి? మనుషులకు ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. తన భర్త ఏం చేస్తున్నాడు? ఇప్పుడు లేయా మానసిక స్థితి ఎలా ఉంటుందండి? భర్తయే ప్రేమించవలసిన వాడే, ప్రేమ చూపించవలసిన వాడే ఏం చేస్తున్నాడు? ద్వేషం చూపిస్తూ ఇంకొకటి ఏంటంటే సహించని విషయం రాహేల్ని ఏం చేస్తున్నాడు? అసలు ఇంకెలా ఉంటుంది? లేయా మనం అనుకుంటున్నంత ఈజీ కాదండి. కానీ ఆ లేయా ఏం చేసిందో,
ఇదేనండి ఈరోజు సహనంతో కనిపెడితే ఆయన సన్నిధిలో బల సౌందర్యాలు మనం కూడా ఎలా పొందుకోవాలో, ఘనత ప్రభావాలని మనం కూడా ఎలా తీసుకోవాలో భక్తుల జీవితాలలో మనం తెలుసుకొని మన నోట కూడా ఏముండాలి, ఈ పరిస్థితులన్నిటిని బట్టి కొత్త కీర్తన మన నోటనుంటే అనేక మంది చూచి యెహోవా యందు భయభక్తులు వారు కలిగి ఉండడానికి మన యొక్క జీవితాలు ఉండాలి. ఇది సూత్రం అండి. చాలా ఈజీగా మనకి చెప్తున్న మాట ఇది. ఇక్కడ లేయాను చూచి ద్వేషించారు కదా! తర్వాత అక్కడ మనం చూస్తే గర్భాన్ని తెరిచారు. రాహేలు గొడ్రాలయుండును 32వ వచనం. లేయ గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించుననుకొని రూబేను అని పేరు పెట్టింది. రూబేను పేరు పెట్టడానికి కారణం ఏంటంట? దేవుడు నా శ్రమ చూశాడు, నన్ను నా భర్త ప్రేమిస్తాడు అనుకుని పేరు పెట్టిందంట. లేదు రాలా. రెండోదేంటి? మళ్ళా గర్భవతియే నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనే కూడా నాకు దయచేశాడు అని షిమ్యోను పేరు పెట్టింది. మళ్ళీ మూడో విషయం ఏంటంటే తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. లేవి అంటే హత్తుకొనడం. హత్తుకొని ఉండును అని అతనికి అని ముగ్గురు కుమారులు కంటిని అనుకుని ఆయనకి లేవి అని పేరు పెట్టింది. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సందర్భాలన్నిటిని కూడా చూస్తే శ్రమ చూశాడంట. మరి తర్వాత ద్వేషించబడిన సంగతి విన్నాడు కాబట్టి ఇక ప్రేమిస్తాడు అనుకుందంట. మళ్ళా మూడో విషయంలో హత్తుకుంటాడు అనుకుందంట. నాలుగో విషయం చూస్తే ఈసారి ఏం చేస్తుందండి? ముగ్గురితో హత్తుకోవడం లేదు, ప్రేమించడం లేదు, శ్రమ చూసి ఏం ద్వేషించబడడం అవి అంటే ఆమె చేసిన ప్రార్థన సందర్భం మారలేదండి. మారలేకపోతే ఇప్పుడు నాలుగోసారి ఏం చేస్తుందో తెలుసా అండి? ఇక భర్తను పక్కన పెట్టేసిందండి. ఈవిడ భర్తను పక్కన పెట్టేసి ఏం చేసింది? ఇక ఈసారి దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోయి ఆయన కొరకు కనిపెట్టడం, లేకపోతే సహనంతో ఉండడం నేర్చుకుంటే ఇప్పుడు ఈసారి యెహోవానే స్తుతించదని అనుకొని మాట చూసారా? మూడు ఆప్షన్స్ ఏమో భర్తకే ఇచ్చింది. భర్త దగ్గర నుంచి చూసింది కానీ రాలా. ఇప్పుడు మార్చేసుకుంది. ఏమని? ఇప్పుడు ఏమనుకుందంట? యెహోవాను స్తుతించదని అనుకొని అందుకు యూదా పుట్టాడని అతనికి యూదా అని పేరు పెట్టెను. ఇక్కడ ఆ తర్వాత ఆ సందర్భం మనకి తెలిసింది. అక్కడ చూస్తే నలుగురు పిల్లల్ని ఆమె కన్న తర్వాత కింద అసూయ పడింది అని కింద వచనంలోనే మనం చూస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లేయా ఇందాక మనం చదువుతున్న కొత్త కీర్తన అంటే ఆమె దేవుని సన్నిధిలో ఏమున్నాయి? బల సౌందర్యాలున్నాయి. బల సౌందర్యం ఆమె రూపము చూస్తే బాగోలేదు, ద్వేషించబడింది తన భర్త చేత ద్వేషించబడితే ఇక ఆమె ఎప్పుడైతే పూర్తిగా దేవుని దగ్గరికి వచ్చేసి దేవుని మీద ఆధారపడిపోయి దేవునినే ప్రేమించడం మొదలుపెట్టిందో ఇప్పుడు ఆమె రూపం మారిపోయిందండి. ఆమె రూపం మారిపోయింది, ఆమె యొక్క జీవితమే మారిపోయింది అనడానికి మరి కనాను దేశంలో గౌరవప్రదమైన మృతి అంటే మరణము ఆ యొక్క భూస్థాపిత కార్యక్రమం జరగడం రాహేలుకు దక్కలేదు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, షారా, రిబ్కా అంటే వీరందరితో అంటే అప్పటికి యాకోబు ఉన్నాడు. ఇంకా వాళ్ళందరితో కూడా లేయా అక్కడ గౌరవప్రదమైన భూస్థాపం జరిగిందండి తనకి. అంటే లేయా యొక్క జీవితం చూస్తే ఎలా ఉంది? ఈరోజు ఈ మాటని మనం చదువుకొని ఈరోజు నేర్చుకుంటున్న మన జీవితంలో మన పరిస్థితులు ద్వేషించేవారు ఉండొచ్చు, మనల్ని లెక్క చేయకుండా మనల్ని పట్టించుకునేవారు, లేక మనకి మన యొక్క పరిస్థితుల్లో హృదయము, మన ఆత్మ, మన మనస్సు కృంగిపోయి కలవరానికి వెళ్ళి ఉండొచ్చు. కానీ నేర్పిస్తున్న మాటలు ఏంటి అనంటే ఆ తల్లి ఎవరిని కనిందో తెలుసా? తన గర్భం నుండి ఎవరినిచ్చిందో తెలుసా? లేవీయుడినిచ్చింది. అంటే యాజకుడినిచ్చింది. ఆ తల్లి గర్భంలో నుండి ఎవరొచ్చారు? రాజు వచ్చాడండి. యూదా గోత్రం వచ్చింది. గోత్రకర్తలలో ప్రాముఖ్యమైన గోత్రకర్తలు యాజకుడు, యూదా రాజు. లేవి, యూదా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ రెండు కూడానండి. ప్రధాన యాజకుడిగా మనకి సరిపోయిన వాడు. మరి యూదా గోత్రపు కొదమసింహముగా తిరిగి రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరి చేత అయితే ద్వేషించబడిందో ఆ గర్భములో నుండి ఎవరొచ్చారు? దీనిని చూచి యెహోవా యందు భయభక్తులు కలిగి అనేక మందులు రావాలి. ఈరోజు నా జీవితాలకి లేయా చూపిస్తున్నది ఇదేనండి. మన జీవితాలలో మనం కూడా మన రూపం ఏదైనా కావచ్చు. అందుకనే కొరింథీ పత్రికలో మనం చూస్తే క్షయత అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. లేయా బాహ్యం ఎలాగైనా ఉండొచ్చు, ఆ బాహ్య రూపం ఎలాగైనా ఉండొచ్చు. దేవుని సన్నిధిలోనికి వచ్చిందండి. దేవుని సన్నిధిలో బల సౌందర్యాలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. ఈ సత్యాన్ని తెలుసుకొని ఇప్పుడు యెహోవాని స్తుతించానని యూదా అని పేరు పెడుతుంది. ఈరోజు అలాంటి తల్లులు మనం అవ్వాలండి.
మన గర్భంలో నుండి ఈరోజు మన పిల్లలు పుట్టేశారు కదా అనొచ్చు. కానీ పౌలు అంటున్నారు, నాకు మరలా ప్రసవ వేదన కడుతుందంటే మనం ఈరోజు ఎవరిని కనాలి? ఎవరిని కనాలి? మనం కూడా రాజులనిగా, యాజకులనిగా ఎందుకు దేవుడు మనల్ని చేశారు అనంటే, ఆ తల్లి గర్భంలో నుండి లేవి, యూదా వచ్చారు. ఈరోజు నువ్వు నేను అనేక మందిని ఏం చేయాలండి? మనం లేవి యూదాలని గనక్కర్లా. ఈరోజు మనల్ని ఏం చేయాలి? శిష్యులుగా చేయాలండి. ఈరోజు మనకి ఆజ్ఞ ఏంటి అనంటే, మనము శిష్యులుగా తయారు చేయాలి. మనము కూడా మనం శిష్యులుగా ఉంటూ అనేక మందిని శిష్యులుగా తయారు చేసే వారంగా, అట్టి తల్లులుగా మనం ఉండాలండి. లేయా జీవితంలో ఈరోజు మన జీవితం మనకు కూడా చెప్తున్నారు. ఈ క్షయమైనది మనది యొక్క అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్యమైనది అమర్త్యతను ధరించవలసి ఉన్నది. మరణము ఏం చేయబడింది? మృంగివేయబడింది. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మనకి ఈరోజు విజయోత్సవంతో ప్రభువైన యేసుక్రీస్తు విజయాన్ని ఇచ్చారు. అందుకు మనం ఏం చేయాలి? కొత్త కీర్తన పాడాలి. మనం పాడవలసిన కొత్త కీర్తన, మనకి పునరుద్ధాన బలం, మనకి పునరుద్ధాన శక్తి. మనం మరణిస్తే తిరిగి లేస్తాము. ఆ పునరుద్ధానంలో మనం కూడా ఉంటాము. శుభప్రదమైన నిరీక్షణతో జీవిస్తామనేది మనకి ఈరోజు చెప్తున్న మాట. ఈ 3 వచనాలలో మన మానవుని యొక్క స్థితి ఏమో 2వ వచనంలో చెప్తున్నారు. మన స్థితులను బట్టి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము సహనంతో కనిపెట్టుకు ఉండాలి. 3వ వచనంలో కొత్త కీర్తనతో అనేక మందిని ఆకర్షించే వారంగా, మనల్ని చూచి అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారిగా లేయా ఎలాగైతే చేసిందో, ఆ గోత్రకర్తలను ఎలాగైతే ఇచ్చిందో, ఈరోజు మన పని సునాయాసంగా చేయడానికి సూత్రాలండి. చాలా సులువైన సూత్రాలని మనకి తెలియచేస్తున్నారు. మరి ఈ మాటలను నేర్చుకుంటున్న మన యొక్క జీవితంలో ఆ విధంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఇందాక మనం చదువుకున్న యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 42వ అధ్యాయము 53వ వచనంలో మనం చదువుకుంటున్న ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షమయ్యారు? కృపగా, అంటే మన పైన ఆజ్ఞ ఏం చేయబడింది? రాతపూర్వకంగా మన మీద ఏం చేయబడింది అంటే, మనం నెరవేర్చలేని స్థితిలో మనం ఆజ్ఞలుగా మన మీద ఉంటే, ఆ చేరాతని ఆయన తీసివేసి, ఆయన సిలువకు కొట్టివేసి విజయోత్సవాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోనికి కృపగా పంపించారు. మన ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన స్థితులను, మన పరిస్థితులను, మన భక్తి నీతిలు అంటే చెయ్యాలి, కానీ వాటిని బట్టి కాదు. ఆ కృప సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చిన ఆయన ప్రతి పరిస్థితిలో ఆ కృపని మనకి ప్రత్యక్షపరుస్తూ, మనముండవలసిన శిక్ష, మనము భరించవలసిన శిక్ష, మన పాపమునికి ఉన్న విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించడానికి కృపగా వచ్చిన ఆయన అంటున్న మాటలు, మనము భక్తిహీనతతోనూ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మహారక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు చాలా ఈజీగా చెప్తున్న మాట ఏంటి అనంటే, ఆ కృప మనకి ఇప్పటికీ కూడా ఉందండి. ఆ కృపతోనే మనం ఏం చేయబడుతున్నాము? దినదినము నడిపింపబడుతున్నాం. ఆ కృప మనకి ప్రత్యక్షమై మనల్ని భక్తిహీనతలో కానీ, ఇహలోక సంబంధమైన దురాశలతో కానీ జీవించకూడదు. వాటిని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ మనకి అనుగ్రహించాడు. ఏమా శుభప్రదమైన నిరీక్షణ? శుభప్రదమైన నిరీక్షణ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాము? కొత్త కీర్తన పాడతామండి. లోకంలో ఉన్న వారికి కష్టం, బాధ వచ్చిందనుకోండి, పాడగలరా? వారికి లేనిది మనకున్నది ఏంటి అనంటే శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణతో మనం ఈ లోకంలో ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలి. ఈ బ్రతుకుతున్న మన జీవితాలను చూచి అనేక మంది ఏం చేయబడాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది మన ఎడల దేవునికున్న అపారమైన దేశము తలంపండి. మన జీవితంలో ఈ లోకంలో మనం ఇంకా ఉన్నాము అనంటే, ఆయన ఆలోచనలో మనం ఉన్నాము అనంటే, ఆయన మన ఎడల ఇంకా జరిగించవలసిన పనులు ఉన్నాయి కాబట్టే మనం ఉన్నాం. ఆ కార్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే అన్నారో ఆ ఉద్దేశము ఆయన ఏం చేశాడంట? మనం చదువుకున్నాం. దేవుని యొక్క ఉద్దేశము సఫలం చేశారు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏ విధంగా అయితే మరి అన్ని పరిస్థితులను ఎదుర్కొన్నాడో మనం చదువుకుంటాం. 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు మేఘం వలె ఆవరించి ఉన్నారు. అంతకంటే విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన ఏం చేశారు? సిలువని సహించారు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు.
మరి ఇలాంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో ఒకవేళ ఊబి లాంటివి కానీ, గుంట లాంటివి కానీ మన యొక్క జీవితంలో వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అవమానాలని, నిందలను, హేళనను, ఎదుటివారు అంటున్న మాటలు మనకు వినబడొచ్చు. వాటిని ఏం చేయాలి? లక్ష్య పెట్టకూడదు. వాటిని అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టి అంటే లక్ష్య పెట్టలేదు. వాటిని నిర్లక్ష్య పెట్టి ఆయన ఏం చేశారు అనుకుంటున్నప్పుడు, ఆ శిలువ మరణాన్ని పొందడానికి ఆయన తన్ను తాను అప్పగించుకొని ఆ కార్యాన్ని నిర్వర్తించారు. మరి ఆయన జీవితంలో ఎన్నో ఎదురైనాయి. ఆయన గురించి ఎన్నో అనుకున్నారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు సాక్షాత్తు దైవ కుమారుడిగా ఉన్న ఆయన్నే అంటే మనమెంత? మనల్ని అంటున్నారని కృంగిపోకుండా ఈరోజు భక్తి జీవితంలో మనకు వెళుతున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం మన ద్వారా నెరవేర్చబడాలంటే అనేక మందిని మనం ఏం చేయాలండి? అనేక మందిని మనం ఏం చేయాలి? లేయా ఏ విధంగా అయితే లేవీని అంటే ఒక యాజకుడిని, ఒక రాజుని ఏ విధంగా అయితే ఈ లోకానికి ఇచ్చిందో, మనము ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యములో ఆయన యొక్క రాజ్యము ఆయన భారము ఉంది కదా! ఈ లోకంలో నీతి న్యాయాన్ని స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వస్తుంటే, మనం అందులోనికి ఏం చేయబడాలి? అనేక మందిని చేర్చే వారంగా మనం ఉండాలి. అదే మూడవ వచనంలో అంటున్నారు, తనకు స్తోత్ర రూపమగు కొత్త కీర్తన పాడుతుంటే అనేకులు దానిని చూచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే విధంగా వాళ్ళు చూస్తారు, వస్తారు. అట్లాంటి జీవితాలు మనం ఉండాలి. ఇది రోజు మనం నేర్చుకుంటున్న మాట. అలా జీవించడం కొరకు సూత్రం ఒకటే చెప్తున్నారు. నీతితో, భక్తితో, స్వస్థబుద్ధితోనూ మనం ఈ విధంగా ఏది యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఇది మర్చిపోకూడదు. ఎదురు చూచుచు సహనంతో మన జీవితంలో వస్తున్న వాటినన్నిటిని సహనంతో ఎదుర్కొంటూ, కనిపెడుతూ మనం ఇవన్నిటిని చేయవలసిన అంటే సులువైన మార్గాన్ని మనకి తెలియచేస్తున్నారు. మరి ఈరోజు ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు మనల్నందరినీ కూడా ఇక మన జీవితంలో చీకటిగా ఉన్న ఏ ప్రదేశమైనా కావచ్చు, లేక పరిస్థితులు కావచ్చు, అలాంటి భారభరితమైన జీవితం మనకి కొన్ని సందర్భాల్లో వీటిలో నుంచి నేను పైకి రాగలనా? వీటిలో నుంచి నేను లేవగలనా? నా పరిస్థితి ఎప్పుడు మారుతది? నా జీవితంలో ఎప్పుడు మళ్ళా మొదటి స్థితి వస్తది. లేకపోతే ఈ పరిస్థితిలో నుంచి నాకు విజయం వస్తదా? ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీటిలో నుండి నాకు విజయం వస్తదా? ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఏం చేశారండి? అందుకనే రోమపత్రికలో ఏమంటున్నారో తెలుసా? దేవుడు తన కుమారుడినే ఇచ్చేస్తే ఇవన్నీ మనకి చాలా చిన్నవి కదా! తన కుమారుడినే మనకు అనుగ్రహించితే ఇవన్నీ కూడా మనకి ఆయన సిలువలో ఏం చేశారంటే విజయోత్సాహాన్ని ఇచ్చారు. ఈరోజు ఆ విజయోత్సాహాన్ని పొందుకున్న మన యొక్క జీవితంలో మన రూపం మార్చబడింది. మన రూపం మార్చబడింది. మనం బల సౌందర్యాలను మనం దేవుని సన్నిధిలోకి వచ్చి పొందుకుంటున్నాం. బల సౌందర్యాలను పొందుకుంటున్న మన జీవితాలు అనేక మందికి ప్రయోజనకరంగా, అనేక మందిని ఆకర్షిస్తూ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాలలో నెరవేర్చబడే వారంగా ఉందాం. అందుకు కారణంగా మన యొక్క జీవితాలు ఉంటే రేపు దేవుని ఎదుట మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయగలుగుతాం? ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడెళ్ళి కూర్చున్నారండి? ఎక్కడెళ్ళి కూర్చున్నారు? సింహాసనం మీదేనా? తండ్రి కుడి పార్శ్వమందు. ఆ స్థానం మనం కూడా పొందుకోవాలి. ఆ స్థానం మనకివ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ స్థానంలో మనం కూర్చోవాలనే మన రూపాన్ని కోల్పోయిన మనల్ని స్వరూపాన్ని, సొగసును ఆయన పోగొట్టుకొని, ఆ పోగొట్టుకున్న రూపాన్ని మనము ఆయన ద్వారా పొందుకున్న మన యొక్క జీవితంలో ఈ క్షయమైనది అక్షయితను ధరించాలి. అక్షయితను ధరించాలన్న నిరీక్షణతో, మత్యమైనది అమర్త్యతను ధరించవలసి ఉన్నదన్న నిరీక్షణతో, ఆ శుభప్రదమైన నిరీక్షణతో మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడి భాగ్యం మనకందరికీ దయచేయును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.